మస్తాన్ సాయి అసలు డ్రగ్స్ ఎక్కడ నుంచి తీసుకొస్తున్నారు, దాని వెనుక ఏమైనా కన్సల్ట్ అయ్యేవారా? మీరు కూడా చాలా పార్టీలకు వెళ్ళారు కదా, ఆ డ్రగ్స్ ఎక్కడ నుంచి తీసుకొస్తున్నారు? ఇప్పుడు అతను రిలీజ్ అయిన పార్టీస్లో ఎందులో కూడా నేను లేనండి. అతను అది పాస్ట్ లైఫ్. అందులో అతని భార్యతో సహా అతని మిగతా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో సహా ఉన్నారు. మస్తాన్ సాయి కూడా నేనే అలవాటు చేశానని చెప్తున్నారు. అవన్నీ 2014 నుంచి ఉన్న వీడియోస్. 2014 నుంచి వాళ్ళు డ్రగ్స్ చేస్తున్నారు. మొన్నటికి మొన్న 150-130 గ్రామ్స్ ఎంతో తీసుకొచ్చి మా ఇంట్లోనే పెట్టాలి అని చాలా ఆడియోస్ వచ్చాయి. మా ఇంట్లో ఎలా పెట్టాలి, ఎలా ఇరికించాలి అని. అంటే జస్ట్ బికాజ్ నేను బయటకు వచ్చి కేసు చేశాను అన్న దాంట్లోని డ్రగ్స్ అన్ని మా ఇంట్లో పెట్టాలి అని ప్లాన్ చేశారు. ఆ బస్ డీటెయిల్తో సహా పోలీసు వారి దగ్గర ఉన్నాయి. ఆ రోజు డ్రగ్స్ వచ్చాయి, హైదరాబాద్కి కూడా డ్రగ్స్ వచ్చాయి. 137 గ్రాముల డ్రగ్స్ వచ్చాయి హైదరాబాద్కి. ప్రాణహాని ఉందని చెప్తున్నారు. ఎవరెవరి నుంచి ప్రాణహాని ఉంది? ఈ కేసు పెట్టిన తర్వాత మిమ్మల్ని ఎవరైనా కాంటాక్ట్ అయ్యారా? వాళ్ళని కాల్ చేసి ట్రైనింగ్ పోలీసులు చేశారు. నన్ను బెదిరిస్తున్నారండి. నాకు థ్రెట్ కాల్స్ కూడా వస్తున్నాయి. ఇక్కడితో ఇదంతా నువ్వు ఆపేయి అని అంటున్నారు, లేదా చంపేస్తామని. ఆఖరికి వాళ్ళ ధైర్యం కూడా అదే అండి. రాజ్ తరుణ్ ఉండగా ఈ అమ్మాయి బయటికి రాదు అని. ఎందుకంటే సినిమాకి సంబంధించిన ఒక వ్యక్తి అతను కెరియర్ కోసం లేదా పరువు కోసం ఉంటాడు. అలాంటి వ్యక్తి ఉన్నప్పుడు ఈ అమ్మాయి బయటికి వచ్చి రాదు అని నన్ను ఎంతైతే టార్గెట్ చేశారో, రాజ్ తరుణ్ ఉన్నా కూడా నేను నా కోసం అంతే స్టాండ్ తీసుకొని బయటకు వచ్చి ఫైట్ చేశానండి. అందులో ఇప్పటికీ కూడా కోల్పోయింది నేను, రాజ్ తరుణే. ఎంత ఇదైపోయామో ఈ రోజుకి కూడా జరిగి మొత్తం 7-8 నెలలు వస్తుంది. ఇప్పటికీ కూడా రాజ్ వర్క్ చేసుకోకుండా ఇదయింది. దయచేసి ఇంకా లావణ్య, రాజ్ తరుణ్ ఇది పక్కన పెట్టేసి వీడియోస్ అతను ఎందుకు తీస్తున్నాడు, డ్రగ్స్ ఎందుకు తీస్తున్నాడు, అంత మొత్తంలో అంత క్వాంటిటీ డ్రగ్స్ ఎందుకు తేవాల్సి వస్తుంది అన్నది బయటికి రావాలండి. ఇప్పుడు 4 గ్రామ్స్ ఉన్న డ్రగ్స్ దొరికిన లావణ్య కేసును అమ్మాయిని జైలుకి పంపించారు. మాది 35 గ్రాముల డ్రగ్స్ నన్ను యూజర్గా వేశారు అని అంటున్నారు. అంటే లావణ్యకు ఒక న్యాయం, మస్తాన్ సాయికి ఒక న్యాయమా? లేకపోతే అక్కడ పోలీసులకు డబ్బులు ఇచ్చి చేపిస్తున్నారా? వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారన్నది మరి బయటికి రావాలి. వాళ్ళు మాత్రం తప్పించుకుంటారు. 4 గ్రాములు మరి లావణ్య ఎక్కడ కొనింది, నేను ఎక్కడ కొన్నాను, లావణ్య మరి 4 గ్రాములు ఏం చేసింది, నేను ఎక్కడ అమ్మాను, మరి నా కస్టమర్స్ ఎవరు, ఇవి ఏమీ ఉండవండి. ఏ సాక్ష్యాలు ఉండవు. నేను ఆ పని చేయలేదు. కానీ నేను శిక్ష అనుభవించి వచ్చాను. జైల్లో 43 రోజులు ఉన్నాను. నేను చాలా రోజులు కలిసి ఉన్నారు. ఇంత రప్చర్ అయిన తర్వాత తిరిగి మీతో ట్రావెల్ చేసేందుకు రెడీగా ఉంటాడని అనుకుంటున్నాను. నేను నిజంగా దాని గురించి అయితే ఆలోచించలేదండి. దేవుడు ఏం రాస్తే అది. కాకపోతే రాజ్కి నేను మనస్ఫూర్తిగా అయితే క్షమాపణ కోరుతున్నాను. నేను చేయాలనుకుంది అయితే ఇదే అల్టిమేట్గా. అది అయితే రాజ్కి తెలుసు. మీరు చెప్తున్నారు, మీరు అనేది ట్రీట్ చేస్తున్నారు, కానీ ఆయన రియలైజ్ అయ్యే పరిస్థితి ఉంటుంది అనుకుంటున్నారు మీరు? అంటే మీకు తెలుసు, అది మీకు చాలా దగ్గర నుంచి అనిపిస్తుంది. ఖచ్చితంగా అండి. అతని మనస్తత్వం అయితే నాకు తెలుసు. కాకపోతే ఈ రోజు కాదేమో, 1 సంవత్సరం పట్టవచ్చు, 10 సంవత్సరాలు పట్టవచ్చు. ఒక రోజు అన్నదైతే మంచిగా ఆలోచన వస్తుంది, మారుతాడు. బట్ ఎప్పటికైనా సరే నా రాజే.